వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. అమరావతి మీద విషం చిమ్మే మూకలు మళ్ళీ తయారైపోయాయా అంటే అవునని అనాలి. ఎందుకంటే అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అమరావతి నిర్మాణం కోసం. ఈ 3 సంవత్సరాల్లో ఇది గనక పూర్తయితే కొంతవరకు రాజధాని ఏర్పడి ఇంకా డెవలప్మెంట్ ఉంటది ఏపీలో అని చెప్పి ఎదురు చూస్తున్న ప్రజలకి మళ్ళీ ఒకంత నిరాశ కలిగిస్తుంది. ఇది ఎక్కడైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందా? కొంతమంది చేసే పనులు చూస్తుంటే ఒక ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి రాసిన లేఖ సంచలనం రేపుతుంది వాళ్ళ. మళ్ళీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆలోచిస్తారా అనే విధంగా అనిపిస్తుంది. సరే, ఈ అంశం మీద మన రాజేష్ గారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మళ్ళీ దీన్ని ఆపే ప్రయత్నం జరుగుతుంది. ఇదేమన్నా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇవాళ విశాఖపట్నానికి సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్ శర్మ గారు, లేదు విజయవాడకి చెందిన మాజీ మంత్రి అనే ఒక టైటిల్ పెట్టుకొని వాళ్ళ సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వడ్డే శోభనాద్రి గారు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ పౌర హక్కుల ప్రతినిధిగా, మేధావర్గంగా రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ గారికి ఉన్న గౌరవ మర్యాదల దృష్ట్యా ఆయన వైపు నుంచి అయినా సరే ఇవాళ అమరావతికి వ్యతిరేకంగా ఏ వ్యాఖ్యలు చేసినా ఆ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవడానికి ఇప్పుడు ఏ వ్యవస్థ కూడా సిద్ధంగా లేదనేది వాస్తవం. ఎందుకంటే 2014లో ఒక భిన్నమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమ నేపథ్యంలో వారి ఉద్యమ ఆకాంక్షను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తీసుకున్న నిర్ణయం రాష్ట్ర విభజన. ఆ రాష్ట్ర విభజన పట్ల ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆమోదయోగ్యంగా లేరు. ఆ రోజున తెలంగాణ సమాజం కోరుకుంది కాబట్టి వారి అభిప్రాయాన్ని గౌరవించారు, పరిగణలోకి తీసుకున్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు అత్యున్నత సంస్థ కాబట్టి, పార్లమెంటు ప్లాట్ఫామ్ గా తీసుకున్న నిర్ణయం కాబట్టి దేశం, రాష్ట్రం తలంచక తప్పని పరిస్థితి. అంటే రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు ద్వారా పార్లమెంట్ ఒక నిర్ణయం చేసినప్పుడు దానికి తల వంచి తీరాల్సిన స్థితి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని. తల వంచారు. ఆ రాష్ట్ర విభజన జరిగిన నాడు రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేని స్థితిలో రాష్ట్ర విభజన చేసి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం రాజధాని ఎక్కడ పెట్టాలి అనేది నిర్ణయం తీసుకునే స్వేచ్ఛని, హక్కుని ఆ విభజన చట్టంలో కల్పించారు. ఆ హక్కుని ఉపయోగపెట్టుకొని 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి ప్రభుత్వం, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసిన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వ హయాంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు అసెంబ్లీ వేదికగా తీసుకున్న నిర్ణయాన్ని నాటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలిపి అమరావతి అనే ఒక రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేశారు. అంటే అసెంబ్లీ వేదికగా ఆ రోజు అసెంబ్లీలో ఉన్న 3 పక్షాలు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వైసీపీ, ఈ 3 రాజకీయ పక్షాలు, అధికార పక్షం, ప్రతిపక్షం కలిపి సమిష్టిగా తీసుకున్న నిర్ణయంతో అమరావతి రాజధానికి అంకురార్పణ జరిగింది. అటువంటి రాజధాని మీద అసెంబ్లీలో మద్దతు ప్రకటించిన వైసీపీ పార్టీ ఎన్ని రకాల విద్వేషాలు జమాలో అన్ని రకాల విద్వేషాలు చిమ్ముతూ వచ్చారు. ప్రజల్లో ఒక దురభిప్రాయాన్ని కలిగించారు. అలాగే ఆ రాజధాని నిర్మాణం వేగవంతం కాకుండా ఎన్ని ప్రతిబంధకాలు కల్పించాలో అన్ని ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చారు. నిందలు మోపారు, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేశారు. అంతిమంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించుకున్నాడు. చేజిక్కించుకున్న తర్వాత అయినా సరే విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, ఆ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాలన్నిటినీ పక్కకు పెట్టేసి 5 సంవత్సరాల తన అసమర్థతతోటి రాష్ట్రానికి ఒక దశ దిశ ఇవ్వలేని దుస్థితిలో మొన్న ఎన్నికల్లో ఎటువంటి ఓటమి చెందాడో చూసాం. జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం మొదలుపెట్టినాడు అతనికి మద్దతుగా పర్యావరణవేత్తల పేరిట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారు. రైతుల నుంచి ప్రభుత్వం భూ సమీకరణలో భూమి తీసుకుంటా ఉంటే దాన్ని ఆక్షేపించిన వాళ్ళు ఉన్నారు.
అక్కడ సుభిక్షమైన పంటలు పండే భూమి అని చెప్పని, ఎస్ అది సుభిక్షమైన భూమి, వ్యవసాయ యోగ్యమైన భూమి అయినా సరే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చినప్పుడు, ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధపడినప్పుడు, దాన్ని ఆక్షేపిస్తూ వీళ్ళందరూ చేసిన విష ప్రచారాలని నాటి ప్రభుత్వం ఒక్కొక్క అవరోధాన్ని అధిగమించి న్యాయస్థానాల్లో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సుదీర్ఘ పోరాటాలు చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభిస్తే దాన్ని నిలువునా విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కళ ముందు కనిపిస్తుంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని దగ్గరకు వచ్చేటప్పటికే ప్రాంతీయ అసమానతల గురించి హరగోపాల్ గారికి గుర్తుకొస్తాయి. మరి ఆయన నివాసం ఉంటున్న హైదరాబాద్ తెలంగాణలో అతిపెద్ద నగరం కదా. ఇవాళ తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు ఆయనకి గుర్తురావా? తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే అభివృద్ధి మొత్తం ఎందుకు కేంద్రీకరించబడాలి? ఇక్కడే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ ఎందుకు ఉండాలి? ఇక్కడే ఫార్మా రంగం ఎందుకు ఉండాలి? ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకు ఉండాలి? ఇక్కడే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఉండాలి? ఇక్కడే బయోటెక్నాలజీ ఎందుకు ఉండాలి? ఇక్కడే ఐటీ ఎనేబుల్డ్ ఇక్కడే ఎందుకు ఉండాలి? ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇక్కడ మాత్రం ఎందుకు జీవించాలి? ఆదిలాబాద్ లోనో, ఖమ్మంలోనో ఇంకొక ప్రాంతాన్ని కూడా ఇంకొక రాజధానిగా ప్రకటించి అక్కడ కూడా అసమానతలు లేని సమాజాన్ని సృష్టించాలి, అభివృద్ధి పరచాలని చెప్పనే నినాదం ఆయన ఎందుకు ఎత్తుకోడు? ఎత్తుకుంటే జరగబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఆయనకి తెలుసు కాబట్టి ఇక్కడ గొంతు పెగలదు. తమిళనాడుకు ఒక చెన్నై లాంటి మహానగరమే ఎందుకు ఉండాలి అని చెప్పని ప్రశ్నించడానికి గొంతులు పెగలవు. పక్కనే ఉన్న కర్ణాటక బెంగళూరు లాంటి అంత పెద్ద నగరం ఎందుకు ఉండాలని ప్రశ్నించడానికి గొంతులు పెగలవు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటు జరిగి ఆ రాష్ట్రంలో 7.5 దశాబ్దాల తర్వాత కూడా ఒక సమగ్ర నగరమే లేకుంటే, ఈనాటికి విద్యా వైద్యానికి పక్క రాష్ట్రాల మీద అక్కడ ప్రజలు ఆధారపడుతుంటే, అక్కడ ఒక అభివృద్ధి చెందిన నగర నిర్మాణం చేసుకోవడమే పాపం అన్నట్టుగా, నేరం అన్నట్టుగా ఆ ప్రభుత్వాన్ని అక్కడ నాయకులు మాత్రం ఆక్షేపించడానికి తగుదనమ్మా అని చెప్పని ఎక్కడ లేని వాళ్ళంతా తయారై వస్తారు. ఇవాళ మీ పట్ల, మీ పరిజ్ఞానం పట్ల, మీ చిత్తశుద్ధి పట్ల మాకు అనుమానాలు లేవు. మీ పట్ల చాలా గౌరవం ప్రదర్శిస్తూ వచ్చాం. కానీ మీరు ఎవరో ఇచ్చిన స్పూన్ ఫీడింగ్ మీద ఆధారపడి 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతోటి చెలగాటం ఆడాలని చెప్పని చేసే ప్రయత్నాల పట్ల 100% మా ఆక్షేపం తెలియజేసే హక్కు మాకుంది. మీ భావాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ మీకు ఎలా ఉంది అంటున్నారో, ఆ భావం అనేది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకి తూట్లు పడిచే భావం అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆక్షేపించే హక్కు కూడా మాకు కూడా ఉంటుంది. అలాగే శర్మ గారు, ఇదే శర్మ గారు విశాఖపట్నంలో ఆయన నివాసం ఉంటూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి మోకలు సాగించిన అరాచకాల పట్ల పెద్దగా గొంతు పెకల్చలా. అక్కడ జరిగిన పర్యావరణ ఉల్లంఘనల పట్ల, అక్కడ రిషికొండ విధ్వంసం పట్ల ప్రజా జీవితంలోకి వచ్చి పోరాటం చేసే నేపథ్యం లేదు. లేఖలు రాయటం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయటం, దీనికి మాత్రమే కన్ఫైన్ అయి ఉండే శర్మ గారు మరొకసారి ఈ విద్వేష వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అదే శర్మ గారు గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆయన నివాసం ఉంటున్న విశాఖపట్నం, జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించబడ్డ విశాఖపట్నం ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా 5 లక్షల ఓట్ల మెజార్టీతో అక్కడ ఎంపీని గెలిపించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ సాధించిన 2 అసెంబ్లీ నియోజకవర్గాలు గాజువాక, భీమ్లీ, ఆ 2 ఆ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. అక్కడ ప్రజల కన్నా శర్మ గారు మాత్రమే విగుణుని అనుకుంటే, మీ చదువు, మీ పరిజ్ఞానం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతోటి ఆటలాడుకునే స్థాయిలో ఖచ్చితంగా పౌర సమాజం మీ పట్ల ఏహభావం, మీకు మీరే ఏహభావం పెరిగే పరిస్థితులు సృష్టించుకుంటున్నారు. మీకు ఒక చదువు ఉంది, మీకు ఒక స్థాయి ఉంది, మీకు ఒక పరిజ్ఞానం ఉంది. రాష్ట్ర హితం కోరి మీరు పనిచేయండి. ఈ రోజుకి దక్షిణాదిలో అట్టడుగు స్థాయిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్, సివిక్ కమ్యూనిటీస్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విషయంలో కానీ ఇవాళ రాష్ట్రం చాలా వెనకబడి ఉంది. నిరుద్యోగత పెరిగిపోతా ఉంది. వలసలతోటి గ్రామాలు కొనారెలుతా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో వలసలు లేని ఉపాధి దక్కాలి అని అంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ స్థానికంగానే వలసలు లేని ఉపాధి దక్కించుకోవాలి అని అంటే ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి. అన్ని హంగులతో కూడిన
సంపద సృష్టికారకమైన ఉపాధి మార్గాలు కలిగించే ఉపాధి అవకాశాలు కలిగించే ఒక నగర నిర్మాణానికి రాష్ట్రం పూనుకుంటే, పౌర సమాజం ఆకాంక్షిస్తుంటే అదేదో నేరమైనట్టుగా ఆ రాజధాని పట్ల విషయం జిమ్మితే మీ గౌరవ మర్యాదలు మీరే కోల్పోతారు. అలాగే వడ్డే శోభనాద్రి గారు, ఆయన నివాసం విజయవాడలో ఉంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి పట్ల అసూయతోటో దుగ్ధతోటో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకి ఎక్కడ లేని పర్యావరణ ప్రేమ గుర్తుకొస్తుంది. ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని ఎందుకు, అన్ని వేల ఎకరాల్లో రాజధాని ఎందుకు అని చెప్పనే స్టేట్మెంట్లు చాలా ఈజీగా ఇచ్చేస్తా ఉంటారు. వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగానే ఎలగబెట్టారు కదా. మరి వీళ్ళందరూ ఆ ప్రజాప్రతినిధులుగా కొనసాగిన సందర్భంలో ఆయన చుట్టూ ఉన్న కుటుంబాల్లో ఎంతమంది యువత ఇక్కడ స్థానికంగా ఉపాధి పొందుతా ఉన్నారు? ఆయన ప్రాతినిధ్యం వహించిన మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఇవాళ ఎన్ని కుటుంబాలు ఇవాళ వలసలతోటి వృద్ధులు మాత్రమే మిగిలి ఉన్నారు. అసలు వడ్డే శోభనాథేశ్వరరావు గారి ఇంట్లో యువత ఆయనతో ఉంటున్నారా? ఎందుకని వలసబాట పడతా ఉన్నారు? అంటే శాశ్వతంగా వలసబాట పట్టే దుస్థితులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సమగ్ర నగర నిర్మాణం చేసుకునే యోగ్యత, హక్కు లేదా? 100% ఇటువంటి వాళ్ళు చేస్తున్న ఈ విష ప్రచారాన్ని పౌర సమాజం అసహించుకుంటా ఉంది. వీళ్ళందరి మాటలు 2019 ముందు విన్నారు ప్రజలు. ఒక దురభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఓడించారు. కానీ అదే పౌర సమాజం రిలీజ్ అయ్యారు కాబట్టి 2024 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారు. ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉంది. ప్రాంతీయ అసమానతల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఇవాళ ఆర్సిలర్ మెటల్ 1,40,000 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉత్తరాంధ్రలో జరుగుతూ ఉంది. టీసీఎస్ ఉత్తరాంధ్రలో ఎస్టాబ్లిష్ అవుతుంది. గూగుల్ క్లౌడ్ సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. గ్రీన్ నైట్రోజన్ ప్రాజెక్ట్ విశాఖపట్నానికి రాబోతా ఉంది. రైల్వే జోన్ విశాఖపట్నానికి రాబోతా ఉంది. అలాగే రామాయపట్నం పోర్టు నెల్లూరు జిల్లాలో, అంటే రామాయపట్నం పోర్టు ప్రాంతంలో రాబోతున్న బీపీసీఎల్ 95,000 కోట్ల రిఫైనరీ నెల్లూరు జిల్లాకు రాబోతా ఉంది. నిన్నగాక మనం చూసాం, మనం 14,000 కోట్ల రూపాయల సెమీ కండక్టర్ యూనిట్ కర్నూలులో గ్రౌండింగ్ అవబోతున్నట్టుగా ఓరకల్లు ఇండస్ట్రియల్ నోడ్ లో, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఓరకల్లు ఇండస్ట్రియల్ నోడ్ లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇవాళ కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. రాయలసీమ మీద ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఫోకస్ చేస్తా ఉన్నారు. రాయలసీమని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమన్వయంతో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి గ్రౌండింగ్ చేయించే దిశగా అడుగులు పడతా ఉన్న ప్రభుత్వ హయాంలో ఇవాళ ప్రాంతీయ అసమానతల పేరిట ఈ విధమైన ప్రస్తావన తీసుకొచ్చి ప్రజలలో అనుమానాలు రేకెత్తించాలి అని చెప్పని ఆలోచించే వైసీపీ లాంటి పార్టీలకి టూల్స్ లాగా వీళ్ళు ఉపయోగపడతా ఉన్నారు. వీళ్ళు చేసే వ్యాఖ్యలు, వీళ్ళు రాసే లేఖలు సాక్షిలో మాత్రమే ప్రచురితం అవుతా ఉన్నాయి. అంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాలో పావులుగా మీరు మారాలనుకుంటున్నారా? ఆదర్శాలు, నీతి నియమాల గురించి వల్లెవేసే మీరు ఎవరికి లబ్ధి చేకూర్చే అడుగులు వేస్తున్నారో మొట్టమొదటి మీరు ఆలోచించుకోండి. జీవితపు చరమాంకంలో మీ క్రెడిబిలిటీ మీరు నిలుపుకుంటారా? మీ ఇంటెగ్రిటీ మీరు కాపాడుకుంటారా లేదనేది మొట్టమొదటి మీరే పునరాలోచించుకోండి. రైట్ సార్, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.